స్టార్ట్ చేద్దామండి. నేను లేట్‌గా స్టార్ట్ చేశానండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. పర్వాలేదు. ఓకే. సరే. ఒక్క 2 మినిట్స్. స్టార్ట్ చేద్దామండి. ఓకే. ముందుగా ప్రణవనాథం చేద్దాం. 5 సార్లు. మనం క్రిందటి క్లాస్లో సూత మహాముని సౌనకాది మహామునుల ఆహ్వానం మేరకు వాళ్ళ ఆశ్రమానికి వచ్చేసినప్పుడు ఆయనకి అతిథి సత్కారాలన్నీ ఇచ్చి ఆయన కూర్చోబెట్టారని చెప్పాము. అప్పుడు ఆయన పరమానందపరుడై, మీరందరూ నన్ను ఇక్కడికి ఆహ్వానించారు, చాలా సంతోషమైంది నాకు. మీ అందరూ కూడా గురుగీతని వినాలి అని ఆశపడుతున్నారు. మీ భావాల్లోని ఆ సంతోషం, ఆ వ్యక్తీకరణ విధానం, అవన్నీ కూడా నాకు బాగా నచ్చాయి అని ఆయన చెప్పారు. గురుగీతం ప్రారంభిద్దామని అనుకున్నాం. ప్రారంభించి కైలాసంలో పరమశివుడు ఉన్నాడని చెప్పుకున్నాము. పరమశివుడు ఉన్నాడు, ఇదిగో కైలాసపురం అంటే మేరు పర్వతం మీద, శిఖరాగ్రం మీద ఉన్నటువంటి కైలాస పర్వతం మీద ఇదే విధంగా ఉంటుంది అని చెప్పి కైలాసపుర వర్ణన చెప్పుకున్నాం మనం. ఆ కైలాసపుర వర్ణన చెప్పుకొని ఆయన ఉండేటువంటి పరమశివుడు కూడా ఉన్నటువంటి భవనం చూసుకున్నాము, భవనాన్ని కూడా వర్ణించుకున్నాము.
ఆ తర్వాత ఆయన ఉండే సింహాసనం మీద కూడా చెప్పుకున్నాం. అంతవరకు చెప్పుకున్నాం మనం. ఇంకా అక్కడ ఉండేటువంటి మునులు, ప్రమద గణాలు, దేవతలు అందరూ కూడా పరమేశ్వరుడికి నమస్కారం చేస్తున్నారు. నమస్కారం చేయటంలో శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షిణ భాగే హంతం నాగం పాసం చ కంఠాం ప్రళయసం వామభాగే నానాలంకారయుక్త స్ఫటికమణినిధం పార్వతీశం నమామి అని ఆయన ప్రార్థిస్తున్నారు. అంతేకాదు వందే శంభుమాపటం వందే సురగరం జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాపతిం వందే సూర్యశంఖవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించవరదం వందే శివం శంకరం అని అక్కడ ఉండేటువంటి మహర్షులందరూ కూడా ఆయన్ని ప్రార్థిస్తున్నారు. శాంతం పద్మాసనస్థం, ఆ పరమేశ్వరుడు తెల్లని స్ఫటికంలాగా ఆయన మిక్కిలి తెల్లగా ఉండేటువంటి శరీర కాంతులతోటి, ధవళ కాంతులతోటి ఆయన మెరిసిపోతున్నాడు, ప్రకాశిస్తున్నాడట. ఆయన పరమశాంతమూర్తిగా ఉన్నాడట. ఆయన పద్మాసనం వేసుకుని కూర్చున్నట్ట, తల మీద చంద్రవంకం ధరించాడట ఆయన. ఆ తర్వాత ఆయన ముఖాలన్నీ కూడా ఏంటనమాట, ఏ ముఖాలు ఆయనకి 5 ముఖాలు ఉంటాయి ఆయనకి. సద్యోజాత ముఖం, వామదేవ ముఖం, అఘోర ముఖం, తత్పురుష ముఖం, ఈశాన ముఖం అనేటువంటి 5 ముఖాలు ఉండి ఒక్కొక్క ముఖంకి 3 కళ్ళు కలిగి ఉన్నటువంటి పరమేశ్వరుడు అక్కడ కూర్చొని ఉన్నాడు, కొలువై ఉన్నాడు అని పరమేశ్వర స్థితి వాడు చూస్తున్నారనమాట. అంతేకాదు ఆయన అభయముద్ర ధరించి ఆయనకు ఉండేటువంటి, ఇంకా ఆ చేతులకు ఉండేటువంటి ఆయుధాలు ఏంటాయన్నమాట. కుడి భాగంలో అభయముద్ర, గొడ్డలి, కత్తి, వజ్రం, శూలం, ఎడమ వైపేమో నాగం, పాసం, గంట, ప్రాజ్ఞి అనేటువంటి అంశాలు, అంకుశము అనేటువంటి ఆయుధాలను ధరించి ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరునికి నమస్కారములు అని చెప్పి వాళ్ళందరూ కూడా, ఆ మునీశ్వరులందరూ కూడా నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక పరమేశ్వర రూపాన్ని మనం చెప్పుకుంటాం. ఏంటంటే అది కైలాసమూర్తి అని ఒక రూపం ఉంది పరమేశ్వర రూపాల్లో. అంటే పరమేశ్వరుడు అనేక రూపాలు, సహస్రనామధేయుడు ఆయన. సహస్రము అంటే ఇక్కడ 1000 అనేటువంటి అర్థమే కాదు, అనేక నామధేయాలు కలిగినటువంటి వాడు అని అర్థం కూడా ఉందన్నమాట. కనుక ఆ పరమేశ్వరుడు అనంతనామధేయుడు. అనంత రూపాల్లో ఏ రూపంలో అయినా ఆయన మనకి అభిషేకించవచ్చు. అంటే భక్తుడు ఏ రూపంలో ఆయన కొలిస్తే ఆ రూపంలో ఆయన దర్శనమిస్తాడు. ఇప్పుడు అక్కడికి వచ్చిన మహామునులందరూ కూడా ఏం చేశారు, పరమేశ్వర రూపంలో ఆయనకి నమస్కారం చేశారు. ఆ నమస్కారం చేసుకుంటంలో ఆయనకి 5 ముఖాలుగా కనిపించి 5 2 10 చేతులు కలిగినటువంటి రూపంగా ఆయన మనకి సాక్షాత్కరించారు. అలాగే కైలాసమూర్తి, కైలాస పర్వతం మీద ఉండేటువంటి ఆయనకి ఇంకొక రూపం కూడా ఉంది. ఆ రూపం ఏంటంటే కైలాసమూర్తి రూపం అంటారు అనమాట. ఆ కైలాసమూర్తి రూపం ఎలా ఉంటుంది అంటే, ఆయన కైలాసమూర్తి రూపం ఎలా ఉంటుంది అంటే, ఆయనకి ఈ కైలాసమూర్తికి చక్కని
ఒక గొప్ప సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నాడు అక్కడ. ఆయన 25 ముఖాలు కలిగి ఉంటాడనమాట. ఆయన 25 ముఖాలు కలిగి వివిధ రూపాల్లో, వివిధ చేతుల్లో వివిధమైనటువంటి ఆయుధాలు ధరించి ఆయన మనకి అక్కడ ఉంటాడనమాట. అంటే 25 ముఖాలు కలిగి వివిధ ఆయుధములు కలిగినటువంటి 50 చేతులు కలిగినటువంటి ఆయన ఎర్రని తామర పువ్వుల వంటి చేతులు మరియు పాదాలతో, మళ్ళీ ఆ చేతులకి బంగారు ఆభరణాలు అవన్నీ ధరించి కోటి సూర్యుల కన్నా కూడా ఎక్కువగా ప్రకాశమాంతమానముగా ఆయన వెలుగుతూ ఉన్నటువంటి ఉంటాడనమాట. ఇక ఆయన రూపం వర్ణించాలి అంటే వాక్కులకు అందదు ఆయన. అంటే వాక్కులకు అందడు అనేటువంటి రూపాన్ని, అంటే అంతటి శ్రేష్టమైన, ఉన్నతమైన, గొప్పమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు అనేటువంటి అర్థం. ఆ రూపంతో ఆయన మనసుకి, అంటే చూసేవాళ్ళకి ఆహ్లాదం కలిగిస్తుంది. ఎప్పుడు ఆ మనసుని, ఆ రూపాన్నే దర్శించాలి అనేటువంటి తహతహ కలుగుతూ ఉంటుంది అనమాట. అలాంటి రూపాన్ని ధరించి శివుడికి సహజమైనటువంటి నెలవంకని జటాజూటం మీద ధరించి, నెలవంక గంగను జటాజూటంలో శిరస్సుపై ధరించి విభూతిని ఒళ్ళంతా కూడా పొడుముకొని, ఆ తర్వాత అన్ని రకాలైనటువంటి ఆభరణాలు ధరించి, అలాగే సర్పాలని ఆభరణాలుగా కూడా ధరించి, ఆ ఆయన జన్యంగా ధరించి, ఒక చేతు కపాలలో ధరించి, తర్వాత కపాలమాల ధరించి, తర్వాత పులి చర్మాన్ని వస్త్రంగా కట్టుకొని, ఆ 25 ముఖాలు కలిగి ఉన్నప్పుడు ఒక్కొక్క ముఖానికి మళ్ళీ 3 నేత్రాలు కలిగి, ఎడమ కాలుని కింద ఉంచి, ఎడమ కాలుని మర్చిపెట్టుకొని కుడి కాలును చాపి భక్తులందరినీ, అక్కడికి వచ్చేటువంటి భక్తులందరినీ ప్రేమతో, భక్తితో కొలిచేటువంటి వాళ్ళని ఆదరిస్తున్నాడు. అంటే వాళ్ళని రక్షించటానికి, భక్తులకు ఆ అనుగ్రహం కలిగించటానికి కూర్చున్నాడా పరమమూర్తి అనే విధంగా ఉందన్నమాట ఆయన ఆ పోస్టర్. ఇక ఆయనకున్నటువంటి ఇంకా ఆభరణాలు 50 చేతులు ఉన్నాయి కదా, ఆ 50 చేతుల్లోనూ ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క రకమైనటువంటి ఆభరణం కాదు, ఆయుధాలను ధరించి ఉన్నాయన్నమాట. దాంట్లో ముఖ్యమైనటువంటివి కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, ఈ కుడి చేతి వైపు ఉన్నటువంటి 25 చేతులు కూడా అభయముద్ర, చక్రం, శూలం, టంకం, తర్వాత గద, పద్మం, ఖడ్గం, తోమరం, శక్తి, గొడ్డలి, ప్రాసము, నాగలి, అంకుశం, జపమాల, చిన్న కత్తి ఒకటి, ధ్వజము, దండము, వజ్రము, కుంతము, ఎముక, దంశ్రము, రంపము, భీష్ముడి, హలము అనేటువంటివి కుడి చేతి వైపు ఉన్నటువంటి చేతులు, కుడివైపు ఉన్నటువంటి చేతులన్నీ కూడా కలిగి, ఎడమ చేతి వైపు ఉన్నటువంటి దాంట్లోనేమో వరముద్ర, విల్లు, లేడి, శంఖము, కేశము, పాశము, గొడ్డలి, ముద్గరము, డమరుకము, గంట, రుద్రవీణ, పుస్తకము, కపాలము, పుర్రె, ఖట్వంగము, ఉసుండి, పరిఘము, ఫలకము, పట్టసము, వేత్రము, కమండలము, అగ్ని, కత్తి, పింఛము, ఇలా ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా ఎడమ వైపు ఉన్న చేతుల్లోనూ ధరించి ఆ కైలాసమూర్తి ఆ కైలాస పర్వతం మీద ఉన్నటువంటి తన ఆ గృహంలో ఉన్నటువంటి రత్నాలు పోయినటువంటి సింహాసనం మీద కూర్చొని భక్తుల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి పక్కనే ఉన్నదండి. ఈ పార్వతీదేవి పార్వతీ సహితంగా ఆయన కొలువై ఉన్నాడు. ఎలా? వ్యాఘ్రాజని సమాసీనం సుఖాదిముని వందితం భోజయుక్తం పరం తత్వం మధ్య మునిగనం క్వచిత్. అంటే సుఖాది మహామనుషుడు
శుకుడు మొదలైనటువంటి మహర్షులందరూ కూడా అక్కడే ఉన్నారట. ఆ మహర్షులందరూ కూడా అక్కడ ఉండి ఆయన మూర్తి స్వరూపంలో ఏం చూసుకుంటున్నారు వాళ్ళందరూ? జ్ఞానాన్ని చూస్తున్నారు. తర్వాత భక్తిని చూస్తున్నారు. భక్త 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 వశంకరుడైనటువంటి పరమేశ్వరుడిని ఆయన చూసుకుంటున్నారనమాట. అలాంటి వాడు, అలాంటి ఆయన మనకి ఈ పరమేశ్వరుడు అక్కడ కైలాస పర్వతంలో కూర్చొని ఆ భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటేంటి, ఆయన పరమేశ్వరుని యొక్క ఈ రూపాల్లో మనం పరమేశ్వర అంటే పరబ్రహ్మ రూపాల్లో మన 2 రకాల రూపాలు ఉంటాయని 2 రూపాలు ఉంటాయి. ఒకటి సాకార రూపం అని, ఒకటి నిరాకార రూపం. ఇప్పుడు మనకు కనిపించింది ఏంటంటే సాకార రూపం. ఈ సాకార రూపంలో పరమేశ్వరుడు ధరించినటువంటి ఈ పరమేశ్వరుడికి ఉన్నటువంటి ఈ సాకార రూపంలో ఆయనకున్నటువంటి ఆ రూపాన్ని మనం ఒక చిన్న మామూలు రూపంలో మనం చూద్దాం. అంటే మామూలుగా మనం మామూలుగా సామాన్య మానవుడికి మనం సామాన్య భక్తునికి ఉన్నటువంటి రూపం ఎలా ఉంటుందంటే, అలమోట్పుల్ కన్నులయ్య మాకు రవిచంద్రాగ్నులు నేత్రములయ్యి పరమేశ్వరు మేము భక్తి గొల్వ వరమౌ భస్మ త్రిపుండ్రములు వరగన్ పన్నకభూషణంబు ధరను ధమరును వ్యాఘ్రాజినములను ధరాధర కన్యాపతివై త్రిశూలధర వాత్సల్యములను బ్రోవవి. ఇలాంటి రూపం కలిగినటువంటి ఆయనకి ఏమేమి ఇవన్నీ త్రిశూలం ఇవన్నీ కూడా ధరించి ఇందాక మనం చెప్పుకున్నాం త్రినేత్రాలు కలిగి ఉంటాడని చెప్పి. ఇప్పుడు ఒక రకంగా ఆలోచిస్తే, ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఈ పరమేశ్వరుడిది మన జ్ఞాన రూపం అని చెప్పుకున్నాం. తత్వరూపం ఇది యాక్చువల్గా చెప్పాలంటే. అంతటి రూపాన్ని మనం చూడగలమా అంటే భక్తి యోగము ధ్యానం ద్వారా మాత్రమే, జ్ఞానయోగం ద్వారా మాత్రమే ఆ రూపాన్ని మనం దర్శించగలం అనమాట. ఇక మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇవాళ పరమేశ్వరుని యొక్క ముఖ్యమైనటువంటి ఆ రూపంలో కొంత తత్వాన్ని మనం తెలుసుకుందాం. పరమేశ్వర తత్వాన్ని. ఆ తత్వంలో ఆయన ధరించినటువంటి ఆయనకున్నటువంటి త్రినేత్రాలు. ఫస్ట్ ఈ త్రినేత్రాలు 3 కన్నులు. ఈ 3 కన్నులు ఏంటంటే దేనికి సూచకం అంటే, కుడి కన్నేమో సూర్యుడికి సూచకం, ఎడమ కన్ను చంద్రుడికి సూచకం, మూడోదేమో అగ్ని స్వరూపానికి సూచకం అనమాట. ఇవన్నీ కూడా ఈ 3 కళ్ళతో ఆయన ఏం చేస్తాడయ్యా అంటే, 3 కన్నులతోటి కుడి ఎడమ కన్నులతోటేమో విశ్వకార్యాలన్నింటినీ కూడా ఆయన నిర్వర్తిస్తూ ఉంటాడు. ఇక 3వ కన్ను దేనికి సూచకము అంటే ఆధ్యాత్మిక శక్తికి సూచకం తెలుస్తుంది అనమాట. అంటే ఈ 3వ కన్ను అనేటువంటిది దాన్నే జ్ఞాననేత్రం అంటారు, దాన్నే పారనేత్రం అని కూడా అంటారు. ఈ నేత్రంతో ఆయన మన యొక్క పాపాలన్నింటినీ కూడా దహించి వేస్తాడు అని ఒక నూనె. అలాగే ఎవరైనా కానీ దుష్టులు ఎవరైనా కానీ ఆ పరమేశ్వరుని యొక్క త్రినేత్రానికి భయపడతారనమాట. ఎందుకయ్యా అంటే, ఎలా దానికి ఉదాహరణగా చెప్పాలంటే, మనకి మన్మథుడు పార్వతీ కళ్యాణ ఘట్టానికి ముందు సతీదేవి వియోగం జరిగినప్పుడు ఆయన ధ్యాన నిమగ్నుడై ఉంటాడు పరమేశ్వరుడు. ఆ ధ్యాన నిమగ్నుడై ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని ఎలాగైనా కానీ ఆయనకి వివాహం చెయ్యాలి అని దేవతలందరూ, అంటే తారకాసురుడు అనే రాక్షసుని వధించడానికి పరమేశ్వరుని యొక్క వీర్యం నుంచి జనించినటువంటి వాడే ఆ తారకాసురుని సంహరిస్తారు అని దేవతలు చెప్తారనమాట. అది జరగాలి అంటే పరమేశ్వరుడు వివాహం కావాలి. ఆ పరమేశ్వరుని వివాహం చేయటానికి తగిన వధువు ఎవరయ్యా అంటే హిమవంతుని కుమార్తె అయినటువంటి పార్వతీదేవి. ఆ సమయంలో ఏంటంటే ఈయనేమో ఆ ధ్యానంలో నుంచి బయటికి రాడు. ఆయనకి అంటే సతీ వియోగం చేత ఆయన ధ్యానంలో ఈ సమయంలో ఈయన ఏం చేస్తాడంటే మన్మథుడిని అడుగుతారు దేవతలందరూ, ఆయన్ని ఎట్లాగైనా కానీ కళ్యాణానికి ఒప్పించవయ్యా అని చెప్పి. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే మన్మథ బాణాలు ఆయన మీద వేస్తారనమాట. ఆ వదిలినప్పుడు శివుడికి కోపం వస్తుంది. ఆ కోపం వచ్చి దాని చేత ఆ మన్మథుడిని దహిస్తాడు అనమాట. ఆ త్రినేత్రంతో వచ్చినటువంటి అగ్ని చేత ఆయన్ని దహిస్తాడు.
అంతటి భయంకరమైనటువంటిది. అలాగే మార్కండేయుని యొక్క ప్రాణాలు తీసుకువెళ్ళటానికి వచ్చినటువంటి యముడు కూడా ఆ పరమేశ్వరుని యొక్క 3వ కన్ను చూసి భయపడతాడనమాట. అంతటి గొప్పదనమాట. అంత శక్తివంతమైనటువంటి నేత్రము అది. అంటే అది యోగ శక్తి అంతా కూడా, పరమేశ్వరుని యోగ శక్తి అంతా కూడా ఆ త్రినేత్రము అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక ధ్యాన నిమగ్నుడై ఉన్నటువంటి శివుడు ఉన్మీల నేత్రము అంటే సగం కన్నులు మూసుకుని ఉంటాడు అని చెప్తారనమాట. ఆ సగం మూసుకుని కన్ను ఉండటం అనేటువంటిది ఏంటంటే పూర్తిగా కళ్ళు మొత్తం తీసుకుని ఉంటే అది జగత్ ఉత్పత్తికి నాంది అని అర్థం అనమాట. అలాగే ఎప్పుడైతే ఆయన సగం తెరిచి సగం మూసి ఉన్నటువంటి అప్పుడు అది ఆ జగత్ అన్నటిని కూడా రక్షిస్తున్నాడు. ఒక నిర్ణీత అక్కడ జరిగేటువంటి మార్పులన్నీ కూడా గమనిస్తూ ఆయన జగత్తుని రక్షిస్తున్నాడు అన్నదానికి ఉదాహరణగా మనం చెప్పొచ్చు అనమాట. అంటే అంతటి కనులు మూసుకున్నాడు అంటే ఆయన ఏంటనమాట, ఆ జగత్ అంతా కూడా లయమవుతుంది అని అర్థం చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఈ అందుకని ఆయన్ని యోగీశ్వరేశ్వరుడు అని అంటారు అనమాట పరమేశ్వరుడిని. అలాగే కుండలాలు అంటే కుండలాలు, ఆయనకు ధరించినటువంటి చెవులకి ధరించినటువంటి కుండలాలు 2 ఉంటాయి. ఆ కుండలాలు ఏంటంటే ఒకటి దాని పేరు లక్ష్య అలక్ష్య నిరంజన. ఇవన్నీ కూడా ఈ 2 కుండలాలు కూడా జ్ఞాన దృష్టికి కానీ గోచరించటమే కానీ సాధారణ దృష్టికి గోచరించటం కాదనమాట. అలాగే కంఠహారంగా ఉన్నటువంటి సర్పాలు, ఆయన సర్పభూషణుడు కదా పరమేశ్వరుడు. ఆ సర్పానికి యోగ శాస్త్రంలో మనకి దాంట్లో గొప్ప విశేషం ఉందన్నమాట. అంటే కుండలిని శక్తి పాము రూపంలో ఉంటుంది అని మనం చెప్తారనమాట యోగ శాస్త్రంలో. అంటే అట్లాంటి కుండలిని శక్తి పాము రూపంలో ఉంటుంది కాబట్టి ఆ సర్ప రూపంలో ఉన్నటువంటి ఆ సర్పాన్ని ఆయన ఆభరణంగా ధరించినాడు అంటే ఆయన యోగుడు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ యోగ ధ్యానుడు అనమాట ఆయన. అంటే అందుకని ఆయన యోగీశ్వరేశ్వరుడు అంటాడు అనమాట. ఆయన అనవచ్చును మనం. ఆ విశ్వాన్ని ఎప్పుడైతే సర్పం ఏం చేస్తుందంటే అన్నిటినీ కూడా ఏదంటే దాన్ని తీసుకోద్దు అనమాట. అది దానికి ఏం కావాలో అది మాత్రమే తీసుకుంటుంది. అది ఎక్కువగా ఏంటంటే ఏకాంతానికి ఇష్టపడుతుంది. అందుకనే వనాల్లో కానీ అరణ్యాల్లో కానీ అక్కడ ఉండేటువంటి సర్పాలన్నీ కూడా నిర్భయంగా చరిస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా అంటే ఏకాంతంగా ఉండటం కానీ, లేకపోతే ఏది అది కావాలి ఇది కావాలని వాంఛించటం కానీ, ఇవన్నీ కూడా యోగికి ఉండవలసినటువంటి లక్షణం. కనుక యోగానికి కావలసినటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి సర్పాన్ని మెడలుగా ధరించినటువంటి వాడు కనుక ఆయన యోగీశ్వరేశ్వరుడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే శివుని కంఠంలో నాగవాసుకి అనేటువంటి ఒక సర్పం ఉంటుంది. ఆ సర్పం 3 చుట్టలు చుట్టుకొని ఆయన మెడలో ఉంటుందన్నమాట. అది భూత భవిష్యత్ వర్తమానాలకి ప్రతీకగా చెప్పుకోవచ్చు అనమాట దాన్ని. అలాగే సృష్టి స్థితి లయాలకి అట్లాంటి కార్యాలకి కూడా అటువంటి కార్యాలకు కూడా అది ప్రతీక అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక అంతేకాదు జ్ఞానానికి అజ్ఞానానికి జ్ఞానాజ్ఞానానికి ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలాగా ఆ సర్పం కూడా అలా పడగ విప్పి చూడటాన్ని మనం కార్యాచరణ చేస్తున్నాడు పరమేశ్వరుడు అని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే అంటే కార్యాచరణ చేస్తున్నాడు అంటే ఇక్కడ కార్యాచరణ ఏంటి అంటే యోగ ముద్రలో ఉండి
కూడా ఆయన ఏం చేస్తున్నాడు అనమాట, లోకాలన్నింటినీ రక్షిస్తున్నాడు. లోకాలను రక్షించుట అంటే ఇక్కడ ఏంటంటే, భక్తులైనటువంటి వారు తనను ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆయన ఎవరైతే కొలుస్తుంటారో, స్తోత్ర పాఠాలు చదువుతూ ఉంటారో వాళ్ళని ఆయన సదా కాపాడుతూ ఉంటాడు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక రుద్రాక్షమాలలు. రుద్ర అక్షి. శివుడికి ఇంకొక నామం ఏంటంటే రుద్రుడు. రుద్రుడు అనేటువంటిది ఇక్కడ మనకి ఉగ్ర రూపమైనటువంటి శివుడుగానే మనం చెప్తారు జనరల్ గా. అటువంటి ఆ శివుడి యొక్క రుద్ర అక్షి. అక్షి అంటే కన్ను, అంటే కన్ను నుంచినటువంటి రుద్రుడి యొక్క కన్ను అని అర్థం అనమాట రుద్రాక్ష అంటే. అంటే ఆ రుద్రాక్ష అనేటువంటిది శివుడి యొక్క నేత్రంగాను, ఇంకొక ఏంటంటే ఆ రుద్రుడి యొక్క కంటి నుంచి వచ్చినటువంటి ఆ ఏదైతే బిందు ఉన్నదో అది రుద్రాక్షగా మారిందని చెప్తారనమాట. ఈ రుద్రాక్షలు అనేక రకాలుగా ఉంటాయి అన్నమాట. ఈ రుద్రాక్షలు అనేక రకాలుగా ఉంటాయి. ఏకముఖి నుంచి ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. 108 రకాలుగా కూడా 108 వరకు ఉంటే 108 వరకు కూడా ఉండవచ్చు. మనకి లభించేటువంటివి ఎక్కువగా ఏంటాయి అంటే ఏకాదశి వరకు, మనకి త్రయోదశి వరకు మనం చెప్పుకోవచ్చు అనమాట. 12 ముఖాల వరకు, 16 ముఖాల వరకు కూడా, షోడశ ముఖాల వరకు కూడా మనం చెప్పవచ్చు. ఇవి రుద్రాక్షలు. ఆయన ఆ రుద్రాక్షలు ఏకముఖి అనేటువంటి రుద్రాక్షని సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా చెప్తూ ఉంటారు. అలాగే ఈ రుద్రాక్షల్ని పరమేశ్వరుడు ఆభరణాలుగా, ఆయన ఇష్టమైనటువంటి ఆభరణం అన్నమాట రుద్రాక్ష అనేటువంటివి. సాధారణంగా ఈ రుద్రాక్షల్ని మామూలు కూడా శివభక్తులైనటువంటి వాళ్ళు కూడా ధరిస్తూ ఉంటారు. ఆ ధరించినటువంటి రుద్రాక్షల్ని మనకి జపానికి కూడా రుద్రాక్షలో ఉపయోగిస్తారు. ఆ రుద్రాక్ష మాలల్లో కొందరు 54 రుద్రాక్షలు ఉండేటువంటి మాలను జపాన్ కింద ఉపయోగిస్తారు. కొంతమంది 108 ఉండేటువంటి రుద్రాక్షలు ఉండేటువంటి మాలని జపాన్ కింద ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా ఆయన నుదుట 3 రేఖలుగా ఉండేటువంటి నామాన్ని ధరిస్తాడు అనమాట ఆయన. ఆ 3 రేఖలు విభూతి రేఖలు. 3 శరీరం అంతా ఆయన విభూతి ధారణ చేసుకొని ఆయన 3 రేఖల్ని ధరిస్తాడు అనమాట. 3 రేఖలుగా ఉండేటువంటి విభూతి రేఖలు ధరిస్తాడు. ఆ విభూతి రేఖలు మొత్తం కూడా ఆ 3 కూడా భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులుగా మనం చెప్తూ ఉంటారు అనమాట. ఆయన తత్వాన్ని చెప్పేటప్పుడు ఆయన భౌతికం, మానసికం, ఆధ్యాత్మిక శక్తులుగా, పరమేశ్వరుని యొక్క శక్తులుగా ఆ 3 రేఖల్ని చెప్తూ ఉంటాడు. అవి త్రిలోకాలుగా కూడా చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటారు. ఆయన ఆదిభౌతికం, ఆదిభౌతికాది త్రిశక్తులుగా కూడా దాన్ని చెప్తూ ఉంటారు అన్నమాట. ఇక శిరస్సును ధరించినటువంటి నెలవంక. ఈ నెలవంక అంటే మనకి చంద్రుడు. నెలవంక అంటే చంద్రుడు. ఇది ఏంటంటే పరమేశ్వరుడు దక్షయజ్ఞం కాలం నాటు దక్షిణ యొక్క శాపం చేత ఆయన చంద్రుడిని ఆయన ధరించాడు అనమాట. శివుడు ఆయన యొక్క శిరస్సు మీద ధరించాడు. చంద్రుడికి వృద్ధిక్షయాలు అనేవి ఉంటాయి అన్నమాట. అంటే చంద్రుడు పాడ్యం నుంచి అమావాస్య వరకు ఆయన ప్రకాశం పెరుగుతూ వచ్చి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు మళ్ళీ, అంటే నెక్స్ట్ పాడ్యం నుంచి అమావాస్య వరకు ఆయన క్షీణించుతాడు అనమాట. అంటే ఆయన ప్రకాశాన్ని కోల్పోతుంటాడు అనమాట. ఎప్పుడూ ఉండేటువంటి రూపం చవితి రోజునటువంటి చంద్రుడు అంటే మనకి నెలవంక ఉండేటువంటి చంద్రుడి యొక్క ఆకారం ఎలా అయితే ఉంటాడో, చంద్రుడికి ఉదక్షయం ఎలా ఉంటాయో అవి
పాడ్యం నుంచి పౌర్ణమి వరకు, మళ్ళీ పాడ్యం నుండి అమావాస్యకై ఉండేటువంటి వాటిని తిథి రూపాలు అంతా మనం చెప్తుంటారు అనమాట. అవే మనకి కాలరూపంగా కూడా మనం చెప్తుంటారు. అంటే పరమేశ్వరుడు కాలరూపుడు అన్నమాట. కాలరూపుడుగా మనం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ యోగ శాస్త్రం ప్రకారంగా మనం చెప్పుకోవాలంటే ఆ 2 నాడులు ఉంటాయి మనకి. అవే సూర్యనాడి, చంద్రనాడి అనేటువంటి అంటే ఎడాపింగడి నాడులు అని మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇప్పుడైతే మనకి ఈ 2 కూడా వృద్ధిక్షయాలని ఆ నాడులతో పోలుస్తూ ఉంటారు జనరల్ గాను. అంటే వృద్ధి పొందటం, వృద్ధి క్షయం కావటము, చంద్రుడి యొక్క కళని వాటిని మనకి 2 నాడులతో కానీ మన యోగ శాస్త్రరీత్యా మనం చెప్తుంటారు అనమాట. అలాగే ఈ చంద్రుడు అమృత స్వభావుడు కనుక సహస్రారంలో ఈ మనకి సాధన చేత అంటే యోగ సాధన చేత ఉద్దీపనం చెందబడినటువంటి కుండలిని శక్తి మూలాధార నుంచి బయలుదేరి సుషుమ్న నాడి ద్వారా ప్రయాణించి సహస్రాన్ని అంటే షట్చక్రాలను భేదించుకొని, గ్రంథిత్రయాన్ని కూడా భేదించుకొని సహస్రారం చేరినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క స్థానం అది అని చెప్తారు. ఆ స్థానాన్ని చేరుకున్నప్పుడు అక్కడ కలిగినటువంటి అమృతధార కలుగుతుంది. అంటే అదే మనం చంద్రమండలం కింద చెప్తారు. అది ఎలా ఉంటుంది అంటే, ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే, చంద్రుడు అమృతాన్ని ఎలా అంటే చంద్రుడి యొక్క వెన్నెల అమృతంతో పోలుస్తారు అనమాట. ఆ అమృతం యొక్క ఎలా ఉంటుందో అలాంటి ఆహ్లాదం, అలాంటి స్థితి అక్కడ కలుగుతుంది. అంటే ఈ కుండలిని శక్తి సహస్రాన్ని చేరినప్పుడు కలిగేటువంటి శక్తి ఎలా ఉంటుంది, ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే చంద్రుని యొక్క అమృతత్వ స్థితిని కలిగి ఉంటుంది అని చెప్తూ ఉంటారు అనమాట. ఇక అభయముద్ర, ఈ పరమేశ్వరుడి యొక్క చెయ్యి ఎప్పుడు కూడా అభయాన్ని ప్రసాదించే విధంగా ఆయన పోజు ఉంటుంది అనమాట, పోస్టర్ ఉంటుంది. అలాగే ఒక చెయ్యి, కుడి చెయ్యి ఏం చేస్తుంది అనమాట, వరముద్రగా ఉంటుంది అనమాట. ఆ వరముద్ర ఉండటంలో అర్థం ఏంటనమాట, ఆయన ఎప్పుడు కూడా భక్తులందరినీ కూడా ఆయన ఎవరికి కావాల్సిన వరాల్ని ఆ వరాలు ప్రసాదిస్తాడు, వరప్రదాత అనేటువంటి అది చెప్తారనమాట. అలాగే ఆ ముద్ర, వరముద్ర అనేటువంటిది జ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేదిగా కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. ఇదే పరమేశ్వర తత్వం. ఇక ఆయన ధరించేటువంటి ఆయుధం త్రిశూలం. ఆయన యొక్క మెయిన్ ఆయుధం త్రిశూలం అన్నమాట. ఈ త్రిశూలానికి మూడు కొనలు ఉంటాయి అన్నమాట. ఈ 3 కొనలు కూడా ఏంటాయంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి రూపంగా ఆయన ఉంటాడు అనేటువంటిది సూచకంగా త్రిశూలాన్ని ధరిస్తాడు. అంతేకాదు ఆయన త్రిగుణాత్ముడు, సత్వరజతమో గుణ స్వభావుడు, సత్వగుణముల స్వభావం కలిగిన వాడు, వాటికి అతీతమైనటువంటి వాడు కూడా ఆయనేను అని చెప్పటానికి ఆ త్రిశూలానికి 3 రకాలైనటువంటి కొనలు ఉంటాయన్నమాట. అదే గంగా, యమున, సరస్వతి అనేటువంటి నదుల యొక్క సమాగమం అని కూడా మనని చెప్తారన్నమాట. అంతేకాదు ఈ యోగ శాస్త్రాల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇడా, పింగళి, సుషుమ్న నాడులు 3 కూడా మనకి ఒక భృకుటి దగ్గర అవి 3 కలుస్తాయి. దాన్ని త్రివేణి సంగమము అంటారు అన్నమాట. ఆ సంగమాన్ని సూచించేటువంటిది కూడా ఈ త్రిశూలము అని చెప్తారన్నమాట. అలాగే డమరుకం. ఈ డమరుకం అనేటువంటిది ఆయన యొక్క వాద్య పరికరం అన్నమాట. ఈ 2 ఏంటాయంటే ఒక రకమైనటువంటి చర్మంతో అది ఉంటుంది, 2 వైపులాను ఒక డ్రమ్ రూపంలో ఉంటుంది. ఈ 2 వైపులా కూడా ఒక చర్మం లాగా ఉంటుంది. దాని నుంచి ఒక రకమైనటువంటి ఇలా మోగించినప్పుడు ఒక రకమైనటువంటి నాదం ఒకటి వస్తూ ఉంటుంది అనమాట. అది క్రియాశక్తిగా ఆ నాదం మనకి వినిపిస్తుంటుంది అనమాట. అంటే ఒక సాధకుడైనటువంటి వాడు ధ్యాన రూపంలో కనుక వెళ్ళినట్టయితే
ఆ ధ్యాన రూపంలో ఆ ధ్యాన స్థితికి కనుక వెళ్ళినట్టయితే ఆ డమరకు నుంచి వచ్చేటువంటి ధ్వని ఓంకారనాదాన్ని చూపిస్తుందంట. ఆ ఓంకారనాదం నుంచి ఆ డమరుక నాదం నుంచి పాణిని అనేటువంటి ఆయన వ్యాకరణాన్ని వచ్చేటువంటి ఆ శబ్దాల వల్ల ఆయన వ్యాకరణాన్ని వ్యాకరణాన్ని రచించాడు. పాణిని అనేటువంటి వ్యాకరణాన్ని రచించాడు అని చెప్తారనమాట. ఇక ఆయన వ్యాఘ్ర చర్మాంబరదాడు, అంటే పులి చర్మాన్ని ధరించుకుంటాడు. పులి చర్మం మీద ఆయన కూర్చుని ఉంటాడు అనమాట. పులి చర్మము అంటే అక్కడ పులి అనేటువంటిది క్రూర జంతువు. అంటే మానవులలో ఉండేటువంటి క్రూరమైనటువంటి గుణాలను ఆయన హరించేటువంటి వాడు. అంటే సత్వగుణాలనికి ఆయన కలిగిస్తాడు. ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన సత్వగుణాలనికి కలిగినటువంటి వాడు, సత్వగుణాన్ని కలిగించేటువంటి అభయాన్ని మనకి ఇవ్వగలిగినటువంటి వాడు ఆయన అని చెప్తారన్నమాట. అలాగే పులి చర్మం మీద కూర్చుంటాము అనేటువంటిది ఆయన జ్ఞానశక్తికి ప్రత్యేకగా మనం చెప్తారనమాట. అలాగే ఇక ఇంకొకటి ఏంటంటే ఆయనకి ఇంకొక సర్పం ఉంది. అదేంటంటే పతాంజలి అనేటువంటి సర్పం ఉంటుంది. ఒక నామం కలిగినటువంటి సర్పం ఉంది. అదేంటంటే ఆ పతాంజలి ఆయన కాలికి, శివుడి యొక్క కాలికి ఆభరణంగా ఉంటుందన్నమాట. అది ఆయన ఆ కాలికి ఉండటము, ఆభరణంగా ఉండటం అనేటువంటి దాన్ని ఆయన యోగ విద్యా ప్రవీణుడు అనేటువంటి యోగ విద్యా ప్రవీణుడు అని చెప్తారనమాట. ఇక ఇలా అంతేకాదు ఆయన పరమేశ్వరుడు 8 రకాలైనటువంటి సర్పజాతులైనటువంటి సర్పాలని ఆయన ఆభరణాలుగా ధరిస్తాడనమాట. వాటిల్లో ఏంటంటే అనంతుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, శంఖుడు, కులిక, పద్మ, మహాపద్మ అనేటువంటి 8 నాగజాతులు 8 జాతులైనటువంటి నాగుల్ని ఆయన ఆభరణాలుగా ధరిస్తాడు అనమాట. ఇక ఆయనకున్నటువంటి జటాజూటం. ఇక నెక్స్ట్ ఈ జటాజూటం ఏంటంటే ఆయన వెంట్రుకలన్నీ కూడా ఎప్పుడు పైకి ఎగిసి ఉంటాయి అన్నమాట. ఆయనకి ఆ ఎగిసి ఉండటంలో అర్థం ఏంటంటే మానవునిలో ఉన్నటువంటి యోగ శాస్త్రరీత్యా మనం చూసుకున్నట్టయితే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిగినప్పుడు మనం చూసుకున్నప్పుడు ఈ గాలి వెళుతూ వస్తూ ఉన్నప్పుడు మనం పీల్చి వదులుతున్నప్పుడు మనకి ఎలా ఉంటుందో అవి ఈ శివుని యొక్క జటాజూటాలు అని చెప్తారనమాట. ఇక పరమేశ్వరుడు అనుకునే ఆయన జటాజూటుడు అని ఆయనకి పేరు ఉందన్నమాట. ఆ జటాజూటంలో గంగావతరణ కాలంలో ఆయన గంగాదేవిని తన జటాజూటంలో బంధించాడు అని మనకి భగీరథ కథలో మనకు తెలుస్తుంది అనమాట. అలాగే పరమేశ్వరుడు ఒళ్ళంతా కూడా విభూతి రాసుకొని ఉంటాడు. అదేంటంటే ఎక్కడో శ్మశానంలో ఉండేటువంటి ఆ బూడిదని ఆయన ఒంటికి రాసుకుంటాడు. ఆయన శ్మశానవాసి అని చెప్తారు. అంటే ఏంటనమాట, ఎక్కువగా శ్మశానము అనేటువంటిది భూతప్రేత పిశాచాలకి నిలయమైనటువంటి ప్లేస్ అది. ఈయన అక్కడ ఉండి ఆ భూతప్రేత పిశాచాలన్నింటినీ కూడా వాటన్నిటినీ కూడా నియంత్రిస్తాడు. కాబట్టి పరమేశ్వరుడు భూతనాథుడు అని అంటారనమాట పరమేశ్వరుణ్ణి. అలాగే ఈ శ్మశానాలు కలిగినటువంటి ఈ బూడిద జనన మరణాలకి, స్థూల సూక్ష్మ జ్ఞానానికి కూడా అవి ప్రతీకగా ఉంటుంది. ఈ విభూతి అనేటువంటిది లేదా బూడిద అనుకోండి, ఇది స్వచ్ఛమైన, ఇది తెల్లగా ఉంటుంది. ఈ తెల్లదనము అనేటువంటిది
మనకి ఏంటయ్యా అంటే స్వచ్ఛతకి నిదర్శనంగా మనం చెప్తారనమాట. అంటే పరమేశ్వరుడు దాన్ని ధరిస్తున్నాడు అంటే ఆయన స్వచ్ఛమైనటువంటి వాడు, యోగ శాస్త్రజ్ఞుడు, స్థూలమైనటువంటి జ్ఞానం కలిగిన సూక్ష్మమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆ స్థూల సూక్ష్మ జ్ఞానానికి అందనటువంటి వాడు అని కూడా మనం చెప్పుకోగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. అలాగే ఆయన జనన మరణాలకి అతీతుడు ఆయన. అందుకని చెప్పి ఆయన మృత్యుంజయుడు అని కూడా అని అంటారనమాట. అందుకనే ఆయన మృత్యుంజయుడు అని అంటారనమాట. ఇక ఆయన వాహనం నంది. నంది అంటే వృషభం. ఈ వృషభం అంటే ఒక రకంగా అమాయకత్వానికి చిహ్నం వృషభం. ఇంకొకటి ఏంటంటే ధర్మ ప్రతీక అని చెప్తారనమాట వృషభాన్ని. అంటే ధర్మానికి అంటే ధర్మము అంటే ఇక్కడ ధర్మానికి ప్రతీక అన్నప్పుడు ధర్మం మనకి సత్యమైనది అనేటువంటి ధోరణిలో ఇక్కడ పదాన్ని వాడతారనమాట. సత్యము అనేటువంటి పదంలో ఇక్కడ ధర్మము అన్నటువంటి ధార్మిక లక్షణాలు కలిగి ఉన్నటువంటిది ఈ వృషభము అనే పదంలో ఇక్కడ మనం ఆధ్యాత్మికతలో మనం ఈ నందిని చెప్పవచ్చు. ఇక ఇంకోటి ఏంటంటే ఆయన కమండలధారుడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే గంగాదేవి. ఈ గంగాదేవి మనకి అన్ని నదుల్లో కల్లా పరమ పవిత్రమైనటువంటి నదిగా మనకి చెప్తూ ఉంటాడు అనమాట. అంటే గంగాధరుడు, గంగను జటాజూటంలో ధరించినటువంటి వాడు కనుక ఆయన గంగాధరుడు అయినాడు. ఆ గంగలో స్నానం చేసినప్పుడు మనం పునీతులవుతారు అనేటువంటిది మన శాస్త్రాలు చెప్తున్నాయి కనుక పరమేశ్వరుని అర్చించినప్పుడు గంగలో మునిగితే మనం ఎంత పునీతులం అవుతామో ఆయన అర్చించి ఆరాధించి మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని సాధించగలిగినట్టయితే మనం పునీతులం అవుతాము అని చెప్తారన్నమాట. అందుచేతనే ఆయన గంగాధరుడు అని పిలువబడుతూ ఉంటాడు అనమాట. ఈయన పరమేశ్వరుడు లయకారకుడు, జ్ఞాన ప్రదీత, శాంతమూర్తి ఆయన. ఈయన ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ఈ పరమేశ్వరుడు ఆ కైలాసంలో ధ్యానంలో ఉన్నట్టు ఆయన యోగముద్రలో ఉన్నాడు, యోగంలో ఉన్నాడు. ఆ యోగంలో ఉన్నటువంటి ఆయన్ని ఆ మహర్షులందరూ కూడా కొలుస్తూ ఉన్నారు అనమాట. ఆ కొలుస్తూ ఉన్నప్పుడు పార్వతీదేవి నిదానంగా, స్వామి ఇంతమంది భక్తి జనులందరూ కూడా మిమ్మల్ని స్తోత్ర పాఠాలు చేసి మిమ్మల్ని కొలుస్తున్నారు, మీరు ఎవరిని కొలుస్తున్నారు అని అడుగుతున్నారు అన్నమాట. అంటే ఆయనే పరమేశ్వరుడు, ఆయనే శ్రేష్ఠుడు, ఉత్తముడు అని మనం అనుకుంటున్నాము. మరి ఆయన ఇంకొక ఆయన కొలవటం ఏంటి అనే సందేహం మనకు కలగవచ్చు. అదే ప్రశ్నని ఆవిడ కలిగేటువంటి ప్రశ్నని ఆయన పరమేశ్వరుడికి చేస్తుంది అనమాట. అప్పుడు ఆయన చెప్తారనమాట, నేను ఎవరిని కొలుస్తున్నాను అంటే అన్నిటికీ అతీతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని, దాంట్లో దాన్ని కొలుస్తున్నాను నేను అని చెప్తాడనమాట. అంటే మార్గదర్శకుడు ఆయనే. నేను ఏం చేయాలన్నా కూడా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కాబట్టి ఆ కర్తవ్యాన్ని నేను సృష్టి కార్యాలను నిర్వర్తించాలి, సృష్టి స్థితిలయాలను నిర్వర్తించాలి, ఆ కార్యాన్ని నిర్వర్తించాలన్నప్పుడు వాటికి కారణమైనటువంటి వాడు కూడా నాకెవరో ఒకటి ప్రేరణ కలిగించాలి కదా. అట్టి ప్రేరణ కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే పరబ్రహ్మ స్వరూపుడు, ఆయనే గురు స్వరూపుడు అని చెప్తాడు అనమాట. అంటే ఈయన కన్నా ఉత్తముడైనటువంటి వారు ఎవరయ్యా అంటే ఇంకొక పరబ్రహ్మ స్వరూపం ఉన్నది, అంతటి స్వరూపం అని చెప్తారు అనమాట. మనం కొన్ని శాస్త్రాలు కనుక, కొన్ని పురాణాలు కనుక తిలకించినట్టయితే మనం బిగినింగ్ లో చెప్పుకున్నాం, ఒక్కొక్క పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే ఉండేది, ఎప్పుడు లయమైనప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే ఉన్నది, ఆయన నుంచే సమస్త జగాలు ఉత్పన్నమైనాయి అని చెప్పుకున్నాం అనమాట.
కొన్ని దీంట్లో ఎట్లా చెప్తారంటే ఆయన నుంచే ఆ పరబ్రహ్మ స్వరూపం నుంచే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులు ఉద్భవించారు అని చెప్తారు. అలా ఉద్భవించినప్పుడు బ్రహ్మకి సృష్టి కార్యాన్ని, విష్ణువుకి పోషణ కార్యాన్ని, శివునికి లయ కార్యాన్ని ఆ పరబ్రహ్మ స్వరూపం ఆ పోర్ట్ఫోలియోలో ఆయనకి ఇచ్చి మీరందరూ ఈ కార్యక్రమాలను నిర్వర్తించండి అని చెప్తారు అని అక్కడ మన పురాణాల్లో వినిపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ పరబ్రహ్మ శివుడు కూడా ఏం చెప్తాడనమాట, పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి గురు స్వరూపం అనమాట. ఆయన ఏంటి, ఆయన ప్రేరణ కలిగిస్తున్నాడు ఈవిడికి, నువ్వు ఈ కార్యం చెయ్యి అని చెప్పి ప్రేరణ కలిగిస్తున్నాడు కనుక నేను ఆ పరబ్రహ్మ స్వరూపంలో లయం పొందుతున్నాను. ఈ ధ్యానంలో లయం పొందటం అనేటువంటిది ఒక మాట ఒకటి ఉంటుంది. అంటే లయం పొందటం అంటే ఏకీకృతం కావటం అనమాట. మన మనసు ఎప్పుడు ఆత్మతోటి ఏకీకృతం అవుతుందో, అంటే ఆ రెండు ఒకటిగా మనం చేస్తాము అంటే ఏకాగ్ర చిత్తంతో కలిగి దాన్ని మన మనసుతోటి రెండు ఇంకేం లేదు అక్కడ మనకేం కనిపిస్తుంది, ఆ రెండు ఏకమైనప్పుడు దాన్ని లయయోగము అని అంటారనమాట. ఈ లయయోగం అనేటువంటిది జరిగినప్పుడు ఏముంటుంది, అక్కడ మనకి ఇంకేమీ ఉండదు అనమాట, మనసు ఉండదు, ఏమి ఉండదు, అక్కడ ఒక శూన్యమైనటువంటి స్థితి వస్తుంది అనమాట. అది మనకి జ్ఞాన సాధనలో అంటే యోగ సాధనలో ముందుకెళ్ళటానికి ఉపయోగపడేటువంటి ఒక స్థితి అనమాట. అది మనం తర్వాత చెప్పుకుంటాం. ఇప్పుడు మనకి కార్యక్రమంలో ఇప్పుడు దాంట్లో మాత్రం మన గురుగీత. అలాంటప్పుడు ఈ పార్వతీదేవిని అడిగినప్పుడు అప్పుడు పరమేశ్వరుడు కన్నులు తెరిచి అవును నేను గురువుని ఇచ్చేస్తున్నాను అన్నప్పుడు ఆయన పరమానందం చెంది నెక్స్ట్ ఏంటంటే గురువు యొక్క తత్వాన్ని, గురువు యొక్క ఇంపార్టెన్స్ ని, ప్రాముఖ్యాన్ని అన్ని కూడా వివరించడానికి సంసిద్ధం అవుతారు అనమాట. నెక్స్ట్ క్లాస్ లో అది మాధవ్ గారు ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా అండి? అన్మ్యూట్ చేసుకుని అడగచ్చండి. నేను ఇప్పుడు చెప్పేటప్పుడు పరమేశ్వరుడు కైలాస రూపంలో ఉంటాడు, పరమేశ్వరుడు కైలాసంలో ఉంటాడు అని చెప్పుకుంటూ ఆయన యొక్క తత్వాన్ని కూడా వివరించాలి అని అనిపించింది అనమాట. అందుకనే ఆ శివతత్వాన్ని కూడా నేను కొద్దిగా వివరించడం జరిగింది అనమాట. మనం ఈసారి మన సన్నివేశం ఇంకొక శివతత్వాన్ని గురించి వివరించవలసిన సమయం వచ్చినప్పుడు అప్పుడు మరింత వివరంగా మీకు ఆ వివరణని ఇవ్వగలను. ఇప్పుడు ఏంటంటే మనం ఏం అది కాదు కదా, ఇప్పుడు ఉన్నటువంటి మన ఏమేంటి, గురుగీత మాత్రమే. ఆ గురువు గీతకి ఇక్కడ ఏంటంటే పరమేశ్వరుడు, గురుగీత చెప్పేవాడు పరమేశ్వరుడు, గురుగీత వినిపించేది వినేవది పార్వతీదేవి. వాళ్ళ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ అనమాట. అందుకని చెప్పి ఇక్కడ కైలాస పర్వతము, పరమేశ్వరుడు అనేటువంటివి వచ్చాయి కనుక ఆయన గురించి కొద్దిగా చెప్పాలి అనిపించి కొద్దిగా వివరణ ఇచ్చారు అనమాట మీకు. అది ఓకే. సర్వే జనా సుఖినో భవంతు, లోకాః సమస్తం. ఓం శాంతి, ఓం శాంతి, శాంతి. ఓకే అండి. ఓకే అమ్మా.